అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఈ మ్యాచ్ గనక గెలవకపోతే భారత్ ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పుడు కీలక మ్యాచ్ నడుస్తోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచినటువంటి భారత్ బౌలింగ్ని ఎంచుకుంది. భారీ స్కోర్ దిశగా వెస్టిండీస్ వెళ్లారు. మొత్తం కూడా 20 ఓవర్లో 4 వికెట్లకు 195 స్కోర్ సాధించి ఇప్పుడు భారత్ ముందర 196 పరుగుల లక్ష్యాన్ని పెట్టడం జరిగింది. మొత్తం కనుక చూసుకుంటే గనక ఒక 40 పరుగులు చూసి రోస్టర్ చేసి ఇప్పుడు టాప్ స్కోరర్గా ఉన్నాడు. దీంట్లో బూమ్రా 2 వికెట్లు తీయడం జరిగింది. ఇక హర్షదీప్ చేసినటువంటి ఓవర్లో 24 పరుగులు చేశారు విండీస్ ఆటగాళ్ళు. చూస్తే గనక ఇండియా ఆటగాళ్ళు, మన టీమిండియా ఆటగాళ్ళు పేలవమైన ఫీల్డింగ్, క్యాచ్లు మిస్ చేసినటువంటి ఘటనలు ఈ మ్యాచ్లో మనం ఎక్కువగా చూడొచ్చు. గెలిస్తే టీమిండియా సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశం, లేదంటే గనక ఇంటి దారి పెట్టే అవకాశమే కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, టీమిండియా మీద అంచనాలు ఏంటి అనే విషయాల్లో కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్, వెస్టిండీస్ ఇచ్చినటువంటి ఈ భారీ స్కోర్ని వెస్టిండీస్ బౌలింగ్లో టీమిండియా ఛేదించగలుగుతుందా? అంటే మనం ఈ మ్యాచ్ కి సంబంధించి ముందు నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ టీమిండియా బౌలింగ్ పరంగా చూస్తే చిన్న చిన్న లోపాలు తప్ప నాకు బౌలింగ్ పరంగా ఎక్కడ కూడా మైనస్ లో అయితే కనపడలేదని చెప్తాను నేను. ఎందుకంటే చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ కీలక సమయాల్లో వికెట్లు తీయటం ముందు అంటే షై హోప్ కానీ రోస్టన్ చేజ్ కానీ వీళ్ళిద్దరు కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో కొంత అంటే వాళ్ళిద్దరిని కట్టడి చేసే విషయంలో బుమ్రా కానీ వరుణ్ చక్రవర్తి కానీ సక్సెస్ కావడం ఇదంతా కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అయితే కొంత అంటే హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో వాళ్ళు దూకుడుగా ఆడారు, 24 పరుగులు చేశారు. ఇదంతా సహజంగా జరిగేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయాలు. అయితే ఇక్కడ మన ఫీల్డింగ్ కి సంబంధించి అంటే మన ఫీల్డింగ్ ఎఫిషియన్సీ అనేది 50% ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా అనేది. అంటే 3 క్యాచ్లు పట్టుకొని 3 క్యాచ్లు డ్రాప్. ఇది నిజంగా అంటే భారత జట్ట లేదంటే ఏమన్నా గల్లీ క్రికెట్ ఆడుతున్నారో నాకు అర్థం కాలేదు. 3 క్యాచ్లు వదిలేయడం అనేది సిగ్గుచేటు. ఈ టోర్నీలో మొత్తం ఎక్కువ క్యాచ్లు వదిలేసినటువంటి జట్టు కూడా భారత జట్టు 13 క్యాచ్లు వదిలేశారు. ఇది నిజంగా అంటే భారత క్రికెట్ అభిమానులు కూడా ఒక రకమైనటువంటి అవమానంగానే చెప్తాను. ఎందుకంటే మనం ముందు పాకిస్తాన్ ని ట్రోల్ చేసే ముందు అంటే ఈ ఫీల్డింగ్ కి సంబంధించి మన ఫీల్డింగ్ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, మన ఫీల్డర్లు ఏ విధంగా వికెట్ క్యాచ్లు పడుతున్నారు, ఏంటి కీలక సమయాల్లో ఏ విధంగా ఆ వికెట్లు తీయడంలో ఫీల్డర్లు బౌలర్లకు సహకరిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో భారత్ గెలిచేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్తారు. కానీ కొంత పవర్ ప్లే నుంచి పవర్ ప్లే లో కొంత వీలైనటువంటి ఎక్కువ పరుగులు చేయడం, ఆ తర్వాత 8 నుంచి 15 ఓవర్ల వరకు కూడా దూకుడుగా పరుగులు చేస్తే మాత్రం తర్వాత 5 ఓవర్ల నుంచి 20 ఓవర్ల వరకు కూడా భారత్ కొంత సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంటుంది. ఇందాక ఎలాగో జింబాబ్వే వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచి సెమీఫైనల్ కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు భారత్ కూడా గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటిది అయితే అర్థమవుతుంది. అంటే వెంకట్, ఒక పేలవమైన ఫీల్డింగ్ అనిపించింది, క్యాచ్లు కూడా మిస్ చేశారు ఆటగాళ్ళు అనే కామెంట్స్ మీద మీరేమంటారు? నిజంగానే ఇప్పుడు అదే చెప్తున్నా, 3 క్యాచ్లు వదిలేసి 3 క్యాచ్లు డ్రాప్ చేయడం అనేది నిజంగా సిగ్గు చేయడం. అంటే ఇది భారత జట్ట లేదంటే గల్లీ క్రికెట్ ఆడుతున్నారా అనేది నాకు కూడా కొంత అర్థం కాలేదు. చూసినంత సేపు కూడా 50% మాత్రమే మనకి క్యాచ్ ఎఫిషియన్సీ కానీ ఫీల్డింగ్ ఎఫిషియన్సీ కానీ ఉంది. అదేవిధంగా కీలక సమయాల్లో పరుగులు అంటే దాదాపు 10 నుంచి 13 పరుగుల వరకు కూడా భారత్ వదిలేసింది. ఇది కూడా కొంత మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళు ఫీల్డింగ్ సరిగ్గా చేస్తుంటే వెస్టిండీస్ 170 నుంచి 175 పరుగులు మాత్రమే చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సరే అది అయిపోయింది కానీ ఇక బ్యాటింగ్ కి సంబంధించి కొంత ఈ ఓపెనర్లు సంజు శాంసన్ కానీ అభిషేక్ శర్మ కానీ దూకుడుగాడి ఆ తర్వాత ఇషాన్ కిషన్ కనుక కొంత సహకారం అందిస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు విఫలమైనప్పటికీ కూడా 8 మంది బ్యాట్స్మెన్లు మన జింబాబ్వే మీద ఏ వ్యూహంతో అయితే బరిలోకి దిగారు 8 మంది బ్యాట్స్మెన్లు పట్టుకొని ఇప్పుడు అదే వ్యూహంతో బరిలోకి దిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి బరిలోకి దిగారు, అవకాశం కాదు దిగారు. కాబట్టి మరి అది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటనే చూడాలి. ఇక ఒక్క హర్షదీప్ వేసినటువంటి ఓవర్లోనే 24 పరుగులు చేశారు విండీస్ ఆటగాళ్ళు. ఇవన్నీ కూడా సహజమే. అయితే ఆ వెస్టిండీస్ కి బ్యాట్స్మెన్ కి సంబంధించి కొంత సహజంగా జరిగేది. కానీ హర్షదీప్ సింగ్ తన లాస్ట్ ఓవర్ లో అతను 2 హిట్టర్లు ఉన్నప్పటికీ కూడా రోమన్ పావెల్ కానీ లేదంటే జాసన్ హోల్డర్ కానీ వీళ్ళిద్దరు ఉన్నప్పటికీ కూడా అతను చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 6 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ 1-2 ఓవర్లు ఇవన్నీ సహజంగా జరిగేవి అతను సీనియర్ బౌలర్. కాకపోతే ఇప్పుడు గతంలో శివం దూబే వేశాడు, అది అతను పేలవమైనటువంటి బౌలింగ్. కాబట్టి అతను ఫస్ట్ ఓవర్ లో తప్పు చేసినా సరే 2వ ఓవర్ లో కరెక్ట్ చేసుకోలేదు. కాబట్టి అది తప్పు కింద పరిగణించవచ్చు. ఇతను మాత్రం ఫస్ట్ ఓవర్ లో 24 పరుగులు ఇచ్చినటువంటి ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. కానీ మిగిలిన ఓవర్లకు సంబంధించి మాత్రం అతను చాలా కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశాడు అనేది చెప్పుకోవచ్చు.
ఉమ్. ఇక ఇప్పుడు బౌలింగ్ విషయంలో మనం ఏ విధంగా చూడొచ్చు? అర్థం కాలేదు. వెస్టిండీస్ బౌలింగ్ ఏ విధంగా ఉండనుంది, టీమిండియా ఏ విధంగా ఫేస్ చేయనుంది, వాళ్ళ బౌలర్స్ విషయంలో మనం ఏ విధంగా చూడొచ్చు? వెస్టిండీస్ బౌలింగ్ కి సంబంధించి వాళ్ళు గుడికేష్ మోతి గానీ, లేదంటే మా ఇప్పుడు జేసన్ హోల్డర్ గానీ, రొమారియో షెఫర్డ్ గానీ, వీళ్ళందరూ రాస్టన్ చేజ్ వీళ్ళందరూ కూడా సారీ షై హోప్ వీళ్ళందరూ కూడా కొంత బౌలింగ్ పరంగా వెస్టిండీస్ అయితే బలంగానే ఉంది. కానీ భారత్ కి అయితే అది చిన్న లక్ష్యం అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఒకవేళ మన వాళ్ళు కనుక 240 నుంచి 250 పరుగులు చేస్తుంటే భారత్ కొంత ఇబ్బంది పడేది. కానీ వెస్టిండీస్ బౌలింగ్ పరంగా కొంత పర్వాలేదు. అయితే పవర్ ప్లేకి సంబంధించి వెస్టిండీస్ బౌలర్లు కొంత ఫెయిల్ అవుతారు అనే కామెంట్ కూడా కొంత ఉంది. కాబట్టి పవర్ ప్లేలో వెస్టిండీస్ బౌలర్లు ఎంతవరకు కొత్త బంతితో రాణించగలుగుతారు అనేది కూడా చూడాలి. అదే విధంగా రొమారియో షెఫర్డ్ లాంటి బౌలర్ ఉన్నాడు కాబట్టి కొంత కీలక సమయాల్లో వాళ్ళు అంటే వికెట్లు తీసేటువంటి అవకాశం కూడా దాదాపుగా ఉండవచ్చు. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఈ టీమిండియాకి ఈ మ్యాచ్ చాలా కీలకం, ఎందుకంటే ఇది గెలిస్తేనే మన సెమీఫైనల్స్కి వెళ్తాం, లేకపోతే కనుక ఇంకా ఇంటి దారి పెట్టాల్సిందే. ఇటువంటి సమయంలో అంటే ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో మొత్తం కూడా అంటే ఫీల్డింగ్ విషయంలో మనం చూసుకున్నా కానీ, క్యాచ్లు వదిలేయటంలో చూసుకున్నా కానీ నిజంగా గల్లీ క్రికెట్ ఆడినట్లే ఆడారు అంటూ కూడా చెబుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే స్కోర్ ఉందో 196 పరుగుల లక్ష్యం అయితే భారత్ ఛేదించగలదని కాన్ఫిడెంట్గా అనలిస్ట్ వెంకట్ చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాము. చూడాలి మరి టీమిండియా ఏ విధంగా రాణించనుంది, వెస్టిండీస్ బౌలింగ్ ఎలా ఉండనుంది అనేది.